రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మళ్లీ చిరుత సంచారం దడ పుట్టిస్తోంది. చాన్సిమియాగూడ శివార్లో కుక్కలపై దాడి చేసిన జంతువును చిరుతగా అనుమానిస్తున్నారు. పాదముద్రలను పరిశీలించి చిరుతగా భావిస్తున్నారు. దాంతో పొలాలకు వెళ్లాలంటేనే స్థానికులు హడలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు ఆవరణలో చిరుతను బంధించిన ఘటన మరొక ముందే మళ్లీ చిరుత ఆనవాళ్లు గుర్తించడం భయాందోళన కలిగిస్తోంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA-CMA కోర్సులు. CA-CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA-CMA కోర్సులు. CA-CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ రాత్రి దాదాపు 12 గంటలు 1 గంటల సమయంలో కుక్కల మీద ఏదో జంతువు దాడి చేసినట్టు కనబడతా ఉంది. ఆ జంతువు ఆనవాళ్ళు చిరుతపులిలాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అద్దులు రాత్రి వర్షానికి దాని అడుగులు కూడా దాని గోర్లతో సహా అడుగులు కూడా చిరుతపులిలాగా కనబడుతున్నాయి. దయచేసి ఫారెస్ట్ అధికారులు అటవీ శాఖ అధికారులు వచ్చి ఇక్కడ ఆనవాళ్ళను గుర్తించి ఒకవేళ అది చిరుతని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మామూలుగా మా ఊర్లో దాదాపు ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ వ్యవసాయ పనులకు కూడా రాలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి ఇది గమనించి అధికారులు ఈ యొక్క దాన్ని బంధించి తీసుకొని వెళ్ళగలరని కోరుతా ఉన్నాను.